సరే, నేను ఒక చిన్న హోటల్లో నైట్ షిఫ్ట్లో పనిచేసేవాడిని. ఇది దాదాపు ఒక సంవత్సరం కింద జరిగింది. కానీ ఇప్పటికీ దాని గురించి ఆలోచిస్తుంటాను. ఎందుకంటే అది నిజంగా నన్ను చాలా భయపెట్టింది. ఆ వ్యక్తి ప్లాన్ ఏమిటో లేదా అతను ఏం చేయాలనుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అతను ఎంతసేపు అక్కడ ఉన్నాడో గుర్తొస్తే నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా అతను అక్కడ ఉండకూడదని నేను గ్రహించలేదు. హోటల్ చిన్నదే, కేవలం 3 అంతస్తులు, మొత్తం 40 గదులు మాత్రమే. వారం మధ్య రోజుల్లో 10 లేదా 15 గదులు మాత్రమే నిండేవి. నేను రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు పని చేసేవాడిని. చాలా బోరింగ్, ప్రశాంతంగా ఉండేది. అది నాకు బాగానే అనిపించేది. డెస్క్ వెనుక కూర్చొని పేపర్ వర్క్ చేసేవాడిని. కొన్నిసార్లు కెమెరా చెక్ చేసేవాడిని. చాలా నిశ్శబ్దంగా ఉంటే ఫోన్లో యూట్యూబ్ కూడా చూసేవాడిని. లాబీ చిన్నదే, డెస్క్, కొన్ని సోఫాలు, టీవీ, మూలలో వెండింగ్ మెషిన్లు. డెస్క్ వెనుక చిన్న ఆఫీస్ ఉండేది. అక్కడ కంప్యూటర్, కుర్చీ, గాజు కిటికీ ఉండేది. దాని ద్వారా లాబీ కనిపించేది. రాత్రి సమయంలో ముందు తలుపులు లాక్ అవుతాయి. అతిథులు డోర్ బెల్ కొడితే నేను ఒక బటన్ నొక్కి లోపలికి అనుమతిస్తాను. సాధారణంగా అర్ధరాత్రి తర్వాత ఏమీ జరగదు. కానీ ఒక రాత్రి ఒక వ్యక్తి సుమారు 11 గంటలకు వచ్చాడు. అతను డోర్ బెల్ కొట్టాడు. నేను లోపలికి అనుమతించాను. అతని వయసు 40లలో ఉన్నట్టుంది. పొడవుగా, కొంచెం సన్నగా, జీన్స్, క్యాప్, బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నాడు. అతను గది అడిగాడు. నేను ధర చెప్పాను. అతను కార్డ్ ఇచ్చాడు. నేను స్వైప్ చేశాను. పని చేసింది. నేను అతనికి 214 గది కీ ఇచ్చాను. అతను వెళ్లే ముందు నన్ను 3-4 సెకండ్లు గమనంగా చూశాడు. భావం లేని ముఖం. ఆ తర్వాత ఎలివేటర్ వైపు వెళ్ళాడు. కొంతసేపటికి అర్ధరాత్రి అతను మళ్ళీ లాబీలో కనిపించాడు. అతను టీవీ ముందు కూర్చున్నాడు, కానీ టీవీ ఆఫ్లో ఉంది. అరగంట తర్వాత గమనించాను. అతను ఏమీ చేయడం లేదు, కేవలం చూస్తున్నాడు. 1 గంట సమయంలో నేను సిస్టమ్ చెక్ చేస్తూ ఒక విచిత్ర విషయం గమనించాను. గది 214 ఖాళీగా చూపిస్తోంది. నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నేను అతనికి గది ఇచ్చాను. లాక్స్ చెక్ చేశాను. ఏ రికార్డ్ లేదు, పేమెంట్ లేదు, కీ ఎంట్రీ లేదు. అతను గదిలోకి వెళ్ళలేదు. అప్పుడు నేను లాబీ వైపు చూశాను. అతను ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు. నా గుండెలో గుబులు మొదలైంది. 1:30కి నేను అతని దగ్గరకు వెళ్ళాను. అన్నీ బాగున్నాయా అని అతను అడిగాను. అతను చెప్పాడు, నాకు నిద్ర రావడం లేదు. మళ్ళీ టీవీ వైపు చూశాడు. 2 గంటలకు అతను కనిపించలేదు. తరువాత హాల్ చివరి చీకట్లో నిలబడి ఉన్నాడు. అతను కదలకుండా నిలబడి ఉన్నాడు. నేను మేనేజర్కు కాల్ చేశాను. ఆమె చెప్పింది, గమనించు, ప్రమాదం అయితే పోలీస్కు కాల్ చేయి. కెమెరాలో చూశాను. అతను హాల్లో తిరుగుతున్నాడు. మెట్ల దగ్గర 10 నిమిషాలు ఉన్నాడు. అక్కడికక్కడే నిలబడి చూస్తున్నాడు. 3:30కి నేను పోలీస్కి కాల్ చేశాను. అతను డెస్క్ దగ్గరికి వచ్చాడు. నన్ను గమనంగా చూస్తున్నాడు. 3:50కి మరో గెస్ట్ వచ్చాడు. అతను అతనిని కూడా గమనించాడు. తర్వాత అతను ఒక గది బయట నిలబడి ఉన్నాడు. నేను 9:11కి కాల్ చేశాను. పోలీసులు వచ్చారు. అతని గెస్ట్ కాదు, అతని కార్డు దొంగిలించబడింది. అతను కేవలం లోపలికి రావడానికి నటించాడు. ఆ రాత్రి నా జీవితంలో భయంకరమైనది. ఇది నేను ఎప్పటికీ మరువలేను. థ్యాంక్ యూ.